ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో కోడి పందాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నాగరానికి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కుప్పనపూడి, ఆంకోడు, తాళ్లకోడు, శివపార్వతీపురం గ్రామాల శివార్లో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహిస్తారని, ఆ కారణంగా గ్రామంలో అనేక సమస్యలు, గొడవలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కోడి పందాలే లేకుంటే తమ గ్రామంలో ఏ గొడవలు ఉండవని, అందుకే తమ గ్రామంలో కోడి పందాలు అడ్డుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కుప్పనపూడి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, జూజం కానీ, గుండాట కానీ వేయకూడదని చెప్పి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా అధికారి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. తీర్మానం కాపీ పంపడం జరిగింది. చాలా మంది దానికి కారణం ఏంటి, అన్ని గ్రామాల్లో లేదు, ఈ ఒక్క గ్రామం ఎందుకు తీర్మానం చేశారని చెప్పి అంటున్నారు. మరి ఆ గ్రామంలో 70 కుటుంబాల్లో 2000 ఇళ్లు కట్టడం జరిగింది. రోడ్లు పోలీసు గస్తీ తిరగడం కూడా రోడ్లు లేకపోవడం వల్ల, మిగిలిన ఇబ్బందుల వల్ల అక్కడ జరిగే అరాచకాలు అంతా ఇంత కాదని చెప్పి నేను పోలీసుల దృష్టి కూడా జరిగింది. రేపొద్దున మా గ్రామం మైనర్ పంచాయతీ, మా గ్రామంలో ఏదైనా జరిగితే పంచాయతీ సర్పంచ్ గారు బాధ్యురాలు అవుద్ది. కాబట్టి మంచినీటి విషయంలో, కాలుష్య విషయంలో కానీ, మరి రేపొద్దున దౌర్జన్యకాండ కానీ, అరాచకంగా ఏదైనా దౌర్జన్యం జరిగినా కానీ, దళితులపై దాడులు జరిగినా కానీ దానికి బాధ్యత వహించవలసిన పంచాయతీ బోర్డు. కాబట్టి దాని బాధ్యత పంచాయతీ వారికి తెలియపరిచి వారిని ఆశ్రయించి రక్షణ కోరమని అడగడం జరిగింది. అదే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా ఎవరి పట్ల మాకు ఏ విధమైన ఆవేశాలు కావేశాలు లేవు.